నెల్లూరులోని పెన్నా తీరాన స్థాపించిన రంగనాథ క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించి పెద్ద శేషవాహన సేవలో విశేష వాహనోత్సవం ప్రారంభించారు. ఇక దేవాదాయ శాఖ ఆలయ కార్యనిర్వాహక అధికారి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు సనాతన విధానాన్ని అనుసరించి బ్రహ్మోత్సవ పూజలు కొనసాగిస్తున్నారు. ధ్వజారోహణ, శేషవాహన వేడుకలకు సంబంధించి పురాతన కాలం నుంచి ఉభయాన్ని సమర్పిస్తున్న పద్మశాలి బహోత్మ సంఘం సభ్యులు పాల్గొని స్వామి కైంకర్యాలు సమర్పించారు. బ్రహ్మోత్సవ విధి విధానాలను ఆలయ స్థానాచార్యులు నరసింహాచార్యులు వివరించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. నది ఒడ్డున కశ్యప మహాముని పురాతనంగా స్థాపించిన క్షేత్రం ఉత్తర శ్రీరంగంగా భక్తులు కీర్తించే ఈ రంగనాథ క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యే అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలతో ఈ రోజు నుంచి కూడా ఉదయం తిరుచి ఉత్సవం నుంచి కూడా ఈరోజు వాహన సేవలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ స్వామి భోగసేనమూర్తిగా దర్శనమిస్తుంటారు. ఆదిశేష తల్పం మీద స్వామి దర్శనమిచ్చే ఈ క్షేత్ర ప్రాధాన్యతగా ఈ శేషవాహనోత్సవానికి అత్యంత ప్రాధాన్యమైన ఈ స్థానం ఉంది. ఇక్కడంతా కూడా పూర్వం మునులు, ఇక్కడ విశేషమైన ఆచార్యులు సేవించే ఈ ముఖ్యమైన కార్యక్రమ ఘట్టాన్ని ఈరోజు సాంప్రదాయ ఉభయకర్తలు పద్మశాలీల వంశాలకు సంబంధించిన వారంతా కూడా ఇక్కడ వంతుల వారీగా ఉభయాలు నిర్వహిస్తుంటారు. ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి వీరు భాగస్వామ్యంగా ఇక్కడ శ్రీనివాసులు ఈ ఉభయాన్ని విశేషమైన ఉభయాన్ని నిర్వహిస్తున్నారు. చెప్పండి, మీరు ఈ ఉభయం ఎలా, మీరు 9 సంవత్సరాలు నిర్వహిస్తున్నారు ఈ ఉభయాన్ని, మీకు ఎలాంటి భగవద్ అనుగ్రహం మీకు లభిస్తుంది? భగవంతుడి అనుగ్రహం చాలా బాగా ఎక్కువ ఉందండి. 9 ఏళ్ళు మేము ఎలాంటి ఇబ్బంది లేదు. భగవంతుడి అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంది నాకు, అందువల్ల చేస్తూ ఉన్నాను. జయ శ్రీ రంగనాథ పరబ్రహ్మణే నమః. శ్రీ రంగనాథ స్వామివారి గొడవపయం అనగా ధ్వజారోహణము, శేషవాహనము మేము పద్మశాలీలు అందరం కలిగి జిల్లా మొత్తం అందరం కలుసుకొని దీన్ని నిర్వర్తిస్తాము. కులస్తులం అందరం కలుసుకొని తలారంత అమౌంట్ వేసుకొని దాంతో మేము స్వామివారికి కొడోభయం చేస్తాము. ఆ కొడోభయంలో భాగంగా ప్రతి ఒక్కరికి మేము దీంట్లో చందా వేసిన ప్రతి కుటుంబానికి మేము ప్రసాదం ఉదయం తయారు చేసి స్వామి ప్రసాదంతో కలిపి దాన్ని అందరికీ ప్రతి ఇంటికి పంచుతాము. ఒక్కరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి ఇది చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ మేము పంపిస్తాము. దీనికి ప్రెసిడెంట్గా కోలాడి శ్రీనివాసులు గారు వ్యవహరిస్తున్నారు. మేము దాంట్లో సభ్యులుగా వ్యవహరిస్తున్నాము. ఇది ఈ కార్యక్రమం మొదలుపెట్టిన కాడి నుంచి మాకు అన్ని ఆయురారోగ్యాలు కానీ ఐశ్వర్యం కానీ అన్నీ సమకూరి మేము చాలా పుష్కలంగా సంతోషంగా అందరం ఆనందంగా జీవిస్తున్నాము. శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు పద్మశాలి బహోత్తమ సంఘం తరపున ఈరోజు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమము, రాత్రి పెద్ద శేషవాహనము అత్యంత వైభవంగా జరిగినది. ఈ కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. తరతరాలుగా మాకు వస్తున్న సాంప్రదాయాన్ని మేము తప్పకుండా పాటిస్తాం. ఇక్కడ మనం చూసినట్టయితే పురాతన కాలం నుంచి కూడా పద్మశాలీలు ఈ పెద్ద శేషణ వాహనోత్సవానికి ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. వీరు వంతుల వారీగా ఆ కులానికి సంబంధించి ఆ వర్గానికి సంబంధించిన వారంతా కూడా వంతుల వారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇప్పుడు తమ వంతుగా 9 సంవత్సరాల నుంచి ఇక్కడ పద్మశాలీల సంఘానికి ఆధ్వర్యం వహించే శ్రీనివాసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, అందరూ కూడా ఐక్యంగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని సమిష్టిగా నిర్వహిస్తూ ఉభయకర్తలు ఒకరైనప్పటికీ కూడా అందరూ కూడా ఈ బాధ్యతను సమిష్టిగా తీసుకొని స్వామి కార్యక్రమాలను, స్వామి కైంకర్యాలను కూడా వీరంతా ఎంతో భక్తితో ప్రీతిపాత్రులుగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనకు ఉత్తర శ్రీరంగంగా భక్తులు విశ్వసించే విధానాన్ని తగినట్టు కూడా ఇక్కడ ఆలయ నిర్వాహకులు ఈ విద్యుత్ దీపాలంకరణ, స్వామికి చేసే కార్యక్రమాలు, ఉదయం కూడా రోజు నిర్వహించే తిరుమంజసం, ఇటు వాహనోత్సవాల వైభవం ఇక్కడ ప్రారంభమైంది. ఇప్పుడు మనం చూసినట్టయితే పెదశేష వాహనంతో ఈ వాహనోత్సవాల వైభవం ఈ బ్రహ్మోత్సవాల్లో కొనసాగుతూ ఉంది. దీనికి ఉభయకర్తలుగా పద్మశాలీలకు సంబంధించిన వర్గానికి సంబంధించిన వారు ఇక్కడ తమ తరతరాలుగా వచ్చే ఈ విశిష్టతను నిలుపుకుంటూ కూడా వీరందరూ పాల్గొన్నారు. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ANN న్యూస్, నెల్లూరు.